ఆధార్ వాలిడేషన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ముందుగా గూగుల్లో యూడెస్ ప్లస్ అని టైప్ చేసి ఈ విధంగా యూడెస్ ప్లస్ పై క్లిక్ చేయండి. లాగిన్స్ ఫర్ ఆల్ మాడ్యూల్, స్టేట్ తెలంగాణ, మళ్ళీ స్టూడెంట్ మాడ్యూల్, ఇక్కడ డైస్ కోడ్ మరియు పాస్వర్డ్. ఈ విధంగా మనకు వస్తుంది. 2025-26 అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్, మళ్ళీ ఇందులో యాక్టివ్ స్టూడెంట్స్, ఇక్కడ మనకు స్కూల్లో ఉన్న పిల్లల సంఖ్య మొత్తం వస్తుంది. ఇక్కడ మనకు టోటల్ ఎన్రోల్మెంట్ 32 ఉంది. అయితే పైన ముగ్గురు స్టూడెంట్స్, వీళ్ళకి ఆధారం లేదు, పైన ఇద్దరు. ఈ మూడు స్టూడెంట్కి ఇక్కడ ఆధార్ వ్యాలిడేషన్ ఫ్రమ్ UIDAI ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే ఆధార్ వ్యాలిడేషన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆధార్ వ్యాలిడేషన్ చేసాము, కానీ ఈ వెరిఫికేషన్ ఫెయిల్డ్ ఫ్రమ్ UIDAI అని వస్తుంది. అయితే దీనికి కారణం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, పేరు కానీ, తర్వాత ఆధార్ నెంబర్ కానీ, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రీజన్ ఫర్ ఫెయిల్యూర్ అని ఇక్కడ వచ్చింది. ఆధార్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉంటే ఆధార్ వ్యాలిడేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. మనం ముందు ఈ ఆధార్ వ్యాలిడేషన్ ఫ్రమ్ UIDAI ఉంది కదా, ఇది చేస్తే సరిపోతుంది. ఇది చేస్తే ఆధార్ వ్యాలిడేషన్ ప్రాసెస్ చేసినట్లు. అది ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ గ్రీన్ మార్క్ వచ్చినవన్నీ ఇవి సక్సెస్ అయినాయి. ఈ ఆధార్ వ్యాలిడేషన్ ఫ్రమ్ UIDAI ఇలాంటివన్నీ వ్యాలిడేట్ చేయాలి. ఈ గ్రీన్ కలర్ వచ్చినాయన్నీ ఆధార్ వ్యాలిడేషన్ చేసిన తర్వాత మనకు పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధార్ నెంబర్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నట్లు అన్నట్టు. ఇలా రెడ్ వస్తే మాత్రం ఇందులో ఏదో ఒకటి మిస్టేక్ ఉన్నట్లు. ఆధార్ జిరాక్స్ పక్కన ఉంచుకొని సర్చ్ చేసుకొని అప్డేట్ చేయండి.